జార్ఖండ్లో పేపర్ లీక్లకు వ్యతిరేకంగా నిరసన దీక్షలో పిల్లలు పాల్గొన్నారు. సో ఇది కూడా చాలా పెద్ద అంశం అవుతున్నది. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ పైన ఢిల్లీలో ఏ రకంగా పోరాటం జరిగిందో పిల్లలు అక్కడ కూడా అదే స్థాయిలో కొట్లాడుతున్నారు. వాళ్ళ వెనకాల పెట్టిన ఫొటోస్ చూడండి. అంబేద్కర్ విగ్రహము, భగత్ సింగ్ ఫోటో అండ్ శిబు సోరెన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ రాష్ట్రం రావడానికి కారణమైన పోరాటం చేసిన శిబు సోరెన్ ఫోటోతో వాళ్ళంతా ఈ పోరాటం చేస్తున్నారు. ఫిఫా పేరిట నీట్ మోసం అంటే చాలా నీట్గా మోసం చేసిరట. ఆ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టిరట. అందులోనే సబ్జెక్టుల మీద చర్చ, పేపర్ అనువాద కేంద్రం నుంచే ప్రశ్నలు లీకేజ్ అయినాయట. 20,000 పేజీల చార్ట్ షీట్లో సిబిఐ అంటే ఇది నీట్ పేపర్ లీక్ సంబంధించినటువంటిది ఒక డెవలప్మెంట్ అన్నమాట. నీట్ పేపర్ లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరికి అనుమానం రాకుండా ఫిఫా ప్రపంచ కప్ 2026 పేరుతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ను సృష్టించిరట. ఇది సిబిఐ బయటపెట్టింది. గత ఏడాది నవంబర్లో సృష్టించిన ఈ గ్రూప్లో 8 మంది సభ్యులున్నారట. నిందితులు ఎవరెవరు? పివి కులకర్ణి, మనీషా మంధారేలను విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చినాయి. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు సమర్పించిన 20,000 పేజీల ఛార్జ్షీట్లో సిబిఐ ఆయా వివరాలు వెల్లడించింది. పూణేకు చెందిన మంధారే వాట్సాప్ గ్రూప్ను సృష్టించారు. ఈ గ్రూప్నకు సమన్వయకర్తగా పూణేకు చెందిన బ్యూటీషియన్ మనీషా వ్యవహరించారు. నిపుణులైన అధ్యాపకులతో ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా బయాలజీ, కెమిస్ట్రీ, బాటనీ క్లాసులు నిర్వహించారు. మరో నిందితుడు ఫిజిక్స్ నిపుణుడట. మొత్తం 66 రాతపూర్వక ప్రశ్నలను విద్యార్థులకు లీక్ చేసినట్టుగా వివరించింది. లీక్ అయిన ప్రశ్నలు సబ్జెక్టుల వారీగా విభజించేందుకు పూణేలోని వాంగ్మరే భర్త డెంటల్ క్లినిక్ను వేదికగా మలుచుకున్నారని సిబిఐ తెలిపింది. సో ఇట్లా వీళ్ళు చేసిరట. అది దాని మీద విచారణ ఏదో జరుగుతున్నది.